शतम के साथ साथ हिंदी में रहीम हो या कबीर हो के दोहे कि बहुत अच्छी तरह उन्होंने लिखा है और उन्हें वो रिकॉग्निशन जिसको बोलते हैं जो मान्यता है वो नहीं मिली है ऐसा लगता है, लेकिन बहुत अच्छा लिखा है। और उसी तरह जहाँ तक हमारे दो मुख्य अतिथियों की बात है तो मैं 2 मिनट सर आपके बारे में कहना चाहता हूँ। छोटी सी घटना बताऊंगा। मैं पिछले दिनों में दिल्ली गया था एक कवि सम्मेलन के लिए, तो मैंने जब प्रश्न ये किया है कि क्या आप लक्ष्मी प्रसाद जी को जानते हैं। मतलब जब ये सर हमारे लिए बड़े गर्व की बात है कि आपने हमारा सर इतना ऊंचा कर दिया है। ప్రపంచ తొలి తెలుగు మాసంలో జరిగాయి. అప్పట్లో ముఖ్యమంత్రి జల వెంకటరావు గారు చూడు చూడు రుచులు జాడ వేరు, పురుషుల సంస్థలు కానీ మనకేం తగిన ప్రోత్సాహం లేదు. ఆ పరిస్థితి వల్ల నేను 30 ఏళ్ళు ఆ పుస్తకాన్ని పబ్లిష్ చేయాల. ఒకరోజు దివాకర్ రామ్మూర్తి గారు మహనీయుడు, ఆయనని శివానందమూర్తి గారని భీమికి తీసుకువెళ్ళారు. భీమిల్లో శివానందమూర్తి గారు రామ్మూర్తి మహేష్ గారు ఇద్దరు కూడా ఈ సాహితీ చర్చ చేస్తున్నప్పుడు ఈ మధ్యకాలంలో కవులు అంతా ఎక్కడే కోరి నదులు కడలి చేరునట్టుగా నీవు కోరి వాటిని ఎంత పొందగలవు సూర్యరావు మాట సూర్యబాట అని అన్నాను. వెంటనే యాదగిరి లక్ష్మీప్రసాద్ గారితో నేను మాట్లాడడం, వారి నేతృత్వంలో శ్రీ ఎంఎస్ మూర్తి గారు, దివాకర్ రామ్మూర్తి గారు, అలాగే విశాఖ సాహితీ భాస్కరమూర్తి గారు, తర్వాతనేమో ఆంధ్ర కళా పరిషత్ తెలుగు ఉపన్యాసకులు, మిగతా పెద్దలు వచ్చి వేమన మందిరంలో ఆ కార్యక్రమం జరిపించడం. చెప్పరాడు ఏంటంటే సూర్యకిరణాలు తొలి తెలుగు పుస్తకానికి లక్ష్మీప్రసాద్ గారే, అంటే ఏదో రాముడు శిలను తాకితే ఆ శిలకి ప్రాణం వచ్చినట్లుగా ఆ పుస్తకం అప్పుడైంది. మళ్ళీ హిందీ పుస్తకానికి కూడా మళ్ళీ లక్ష్మీప్రసాద్ గారే వారి చేతుల మీదుగా వారి అంకితం తీసుకొని ఈ పుస్తకానికి తగినటువంటి ఒక విశిష్టతని కలుగు చేస్తున్నారు. కాబట్టి సభాముఖంగా వారికి నేను నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనకు సంస్కృతం మదర్ లాంగ్వేజ్, దాని నుంచి అన్ని భాషలు మనకు వచ్చాయి. అందుకనే వ్యాస మహాముని మరి ఇప్పుడు కూడా ఆయన్ని గురువుగా భావిస్తాం. మన పురాణాలు కూడా వ్యాస మహాముని ఆయన వేదాలని తీసుకురావడమే కాకుండా వ్యాసం వశిష్టప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశ్రాత్మజం వందే శుభదాతం తపోనిధిం అక్షరమదనో బ్రహ్మ విబాహుర ప్రోహరి అపాలోచన శంభుర్ భగవాన్ పాదరాయ నమః మునిం సిద్ధం బుధాభాసం
వేదవ్యాసం కల్మషం, వేదవ్యాసం వాసం వ్యాసం నమ్మహ్యం అని చెప్పుకుంటాం మనం. అటువంటి సంస్కృత మూలాల నుంచి వచ్చినటువంటి హిందీ భాషలో ఈ గ్రంథం రావడం, ఆ గ్రంథంకి ముఖ్య అతిథిగా హిందీ భాషలో పట్టుకున్నటువంటి యువ నాయకులు, పార్లమెంట్లో తన అమోఘమైనటువంటి హిందీ ప్రసంగంతో ప్రధానమంత్రి నుంచి అందరిని ఆకట్టుకున్నటువంటి వ్యక్తి వారు ముఖ్య అతిథిగా రావడం మన అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమంలో ఇంతమంది పెద్దలు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి అందరికి కూడా పేరు పేరున నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. इस पुस्तक के हिंदी अनुवादक श्री वी वेंकटराव जी से अनुरोध करता हूँ कि वे अपनी दो बात करें। उसको अनुवाद कीजिए। तो मैंने ध्यान दीजिए, तो उन्होंने सूचनाएं दी, उनकी आशावाद से मैंने अनुवाद किया। ये तो व्यक्त करने के शब्द है नहीं, इसलिए ये दो बात आपके सामने प्रस्तुत करने। सबको नमस्कारों। बोलने से पहले मैं एक चीज कहना चाहता हूं। अभी जो मंच पे शामिल ఎక్కడ కూడా పొంతన కాదు, ఆయన ఒక డాక్టర్, ప్రపంచ స్థాయిలో ఉన్నతమైనటువంటి డాక్టర్ కావడం, ఒక పద్మశ్రీ అనేటువంటి వ్యక్తి కావడం, ఎంతో మంది ప్రపంచ స్థాయిలో ఉన్నతమైనటువంటి వ్యక్తుల ద్వారా మన్నలు పొందినటువంటి వ్యక్తి మళ్ళీ ఆ స్వగ్రామం వెళ్ళినప్పుడు ఆ ఊరిలో నివసిస్తున్నటువంటి ఒక వ్యక్తిని వెళ్ళి కలిస్తే ఏ రకంగా ఆప్యాయతతో మిమ్మల్ని పలకరించి మరి ఆనందంగా మమ్మల్ని స్వీకరిస్తారో ఆ రకంగా అక్కడ ఇంకా ఆ గ్రామంలోనే నివసిస్తున్నటువంటి వ్యక్తిగా మమ్మల్ని అక్కడ పలకరించినప్పుడు ఆ డాక్టర్ గారే ఈ డాక్టర్ గారు అనేది ఒక చిన్న సందేహం నాకు ఇప్పించింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది మెట్లు ఎక్కే కొద్దీ ఏ మెట్లు ఎక్కాం అనేది మర్చిపోతారు. అది మాత్రం ఎప్పుడు కూడా జరగకూడదని ఇక్కడ విచ్చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఎక్కిన ప్రతి మెట్టు కూడా మనం ఎల్లప్పుడూ కూడా గుర్తు పెట్టుకోవాలనేది కూటికుప్పల సూర్యారావు గారి దగ్గర మనం ప్రత్యేకంగా నేర్చుకోవాలన్న దానికి కూడా ఒక ఉదాహరణగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మరి నాకు కూడా చాలా రకాలైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ఒక పార్లమెంట్ సభ్యుడిగా చేయాలని అంటే తాలూకా పుస్తకం ఖచ్చితంగా నేను ఒక యువకుడిగా నేను చెప్తున్నాను. ఇందులో చాలా వరకు మాటలు ఏంటంటే ఏదో ఏ రకంగా పైకి రావాలి, జీవితంలో మనం రకరకాలైనటువంటి కష్టాలు ఎదురైనప్పుడు ఏ రకంగా దాన్ని ఎదుర్కోవాలి, ఒక మార్గదర్శిగా ఉన్నటువంటి పుస్తకం ఈ పుస్తకం. ఇది కేవలం మన తెలుగు ప్రజలకే కాకుండా ప్రపంచ స్థాయిలో ఎటువంటి యువకుడికైనా ఒక స్ఫూర్తినిచ్చి ఖచ్చితంగా ఆ సూర్యారావు గారు ఏ బాటలోనైతే నడిచి ఇంత మహోన్నతమైనటువంటి వ్యక్తి అయ్యారో ఖచ్చితంగా ఈ పుస్తకం చదివినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ రకమైనటువంటి స్ఫూర్తితో ముందుకెళ్ళడానికి ఒక అవకాశం కలుగుతుందనేది కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇది ఒక ఆత్మీయ సమావేశం, ఒక కుటుంబ సమావేశం. కూటికుప్పల సూర్యారావు గారు సూర్యకిరణాలు తెలుగులో ప్రచురించబడినప్పుడు 2002 సంవత్సరంలో మన ఆసిలిమెట్లోని వేమన మందిరంలో నేను ఆవిష్కరించాను. ఈ రోజున హిందీ అనువాదం చేసింది నా శిష్యుడు వెంకట్రావు. వెంకట్రావులో విద్యార్థిగా ఉండగానే స్పార్క్ నేను గమనించాను. सूर्यास्तमय तरह చేశాం, लेकिन ये सही है। सूर्य की किरणों का अस्त तो हो गया, लेकिन साहित्य के किरणों का उदय हो गया है और ये साहित्य के किरणें अपने उज्ज्वल कांति से जिस प्रकार हमारे मुख्य अतिथि ने बताया है पूरे भारत में व्याप्त हो जाएगी। రెండో చమత్కారం ఏంటంటే సూర్యారావు గారు వారి శ్రీమతి గృహలక్ష్మి గారు చేసిన రెండో చమత్కారం ఏంటంటే మొట్టమొదటి భార్య సమక్షంలోనే మళ్ళీ కృతి భర్త నిలబెట్టి రెండో పెళ్లి చేయటం. కృతి స్వీకర్త అంటే బాగుండేది, ఏదో పుస్తకాలు తీసుకున్నాడే అని చెప్పని మీరేం చేశాడు దీంట్లో కృతి భర్త అని పెట్టి పారేసాడు. అంటే ఈ కావ్య కన్యకి అదో చమత్కారం. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే సంసదీయ రాజభాషా సమితి పార్లమెంటరీ కమిటీ
ఆన్ అఫీషియల్ లాంగ్వేజ్. 20 మంది లోక్సభ సభ్యులు, 10 మంది రాజ్యసభ సభ్యులు ఉండేటువంటి అత్యున్నత స్థాయి అధికార భాషా సంఘం పార్లమెంటరీ కమిటీ అండ్ అఫీషియల్ లాంగ్వేజ్. దానికి సాక్షాత్తు ఈ దేశపు హోంశాఖ మంత్రులు అధ్యక్షులుగా ఉంటారు. దానికి ఉపాధ్యక్షులుగా ఈ 30 మందిలో ఒకరు ఉంటారు. నేను సభ్యుడిగా ఉపాధ్యక్షుడిగా దాంట్లో పనిచేసేటువంటి అదృష్టం నాకు తగిలింది. దక్షిణ భారతదేశానికి మరలా మన యువకిశోరం కింజరాపు రామ్మోహన్ నాయుడు దాంట్లో సభ్యుడయ్యాడు. మొదటి అడుగు. నేను 2వ అడుగు వేసి ఉపాధ్యక్షుడి దాకా వెళ్ళాను. కానీ మన యువకిశోరం 3వ అడుగు కూడా వేసి సంసదీయ రాజభాషా సమితికి అధ్యక్షుడిగా ఈ దేశానికి హోంశాఖ మంత్రిగా కావాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. భగవంతుని నేను ప్రార్థించేది ఏంటంటే నాకు ఆరోగ్యం, ఆయుష్ ఇవ్వు, ఆ శుభకరమైనటువంటి సన్నివేశాలు చూసేటువంటి అదృష్టాన్ని నాకు కలిగించిన భగవంతుడు నాకు ఆయుష్, ఆరోగ్యం అని కోరుకుంటున్నాను. సెమినార్లో పాల్గొని మన భారత జాతి యొక్క వైద్య సంపదని చాటి చెప్పినటువంటి వైద్యులు మన కూర్చుగా. అయితే ఏంటంటే మనకి పెరట్లో మొక్క విలువ తెలియదు కాబట్టి వారు అక్కడ ఉండిపోయారు. కానీ చరిత్రలో వారి పేరు వైద్య చరిత్రలో, ప్రపంచ వైద్య చరిత్రలో ఆయన ప్రజెంట్ చేసినటువంటి రాయల్ బ్రిటిష్ అకాడమీ యొక్క ఫెలోషిప్ ఆయన ఇంగ్లాండ్లో మహారాణిగా చేతి మీదుగా అందుకున్నటువంటి అపూర్వమైన సన్నివేశం. సామాన్యంగా అరుదుగా లభించేటువంటి అవకాశం. అంత గౌరవాలు పొందిన వ్యక్తి మన మధ్యలో ఉండటం, ఆయనకి సాహిత్యం పట్ల కూడా ప్రవేశం ఉండటం, దివాకర్ల రామ్మూర్తి గారు, అదేవిధంగా దివాకర్ల మన సద్గురు శివానందమూర్తి గారి యొక్క ఆశీస్సులు కూడా వారికి లభించడం చాలా అదృష్టంగా భావిస్తూ ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనడానికి మా మీద అభిమానంతో వచ్చిన మీ అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ Thank you very much. ఓకే సార్, ఇలా రండి సార్.